గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ ఈనాడు చూసుకుందాం. ఈనాడులో మెయిన్ హెడ్లైన్ నిన్న నుంచి ఈ వార్త చాలా చర్చనీయాంశమైంది. రంగంలోకి ఈడీ, వివేక హత్య కేసులో 40 కోట్ల సుపారీ వెనుక ఆర్థిక లావాదేవీలపై గురి. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో 40 కోట్లు సుపారీ ఇస్తామని చెప్పి నిన్న ఈడీ సోదాలు జరిపింది. ఎవరెవరు సుపారీ కింద తీసుకున్నారు ఏంటి అనే విషయంలో 40 కోట్ల సుపారీ వెనుక ఆర్థిక లావాదేవీలపైన ఈడీ విచారణ జరిపింది. మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తింపు, కేసు నమోదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల నివాసాల్లో కూడా సోదాలు జరిపారు. అటు పులివెందుల్లో అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా 7 చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. అండ్ దాంట్లో ఈ తనిఖీలో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చూపుని 24 లక్షలు, హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారు, అందులో నీకు 5 కోట్లు అంటూ వివేకానందరెడ్డి 2019 మార్చి 15 అర్ధరాత్రి తర్వాత పులివెందుల్లో ఆయన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ఈ హత్యకు ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి నివాసంలోనే కుట్ర రూపొందించినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో చేరటం వల్ల వైకాపాలో అంటే వైసీపీలో చేరడం వల్ల తమ రాజకీయ ప్రాబల్యానికి అడ్డుకట్ట పడుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అండ్ వారి ప్రధాన అంచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు వివేకాను అంతమొందించాలనుకున్నారు అంటూ ఒక వార్తను చూస్తున్నాం. అండ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఏపీ నుంచి కౌలూరి రాజేష్ అండ్ తెలంగాణ నుంచి బొంపెల్లి భవానీ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి జల్లి ప్రకాష్ రావుకి జాతీయ ఉత్తమ టీచర్ అవార్డులను అందజేశారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా అవార్డులను ప్రకటించనున్నారు. సో దీంట్లో కేంద్ర విద్యాశాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా నిన్న 48 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇదేం తీరు అంటున్నారు. ఇష్టారాజ్యంగా పలువురి వ్యవహార శైలి, కొందరు నోటికి ఎంత వస్తే అంతే, మరికొందరికి విపరీతంగా ప్రచార యావ. ఎందుకు వచ్చిందనంటే ఇది కలెక్టర్లు కూడా ఒక ప్రజల ప్రచారాన్ని అధికంగా కోరుకుంటున్నారు అనే వార్త ఇది. జనరల్గా రాజకీయ నాయకులకి అండ్ కేంద్ర మంత్రులకి జనరల్గా మనం ఆ ఊరికి వెళ్ళినప్పుడు, ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ప్రజల మన్ననలు పొందాలని ప్రతి పొలిటికల్ లీడర్ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ భిన్నంగా ఏంటంటే ఒక కలెక్టర్ కూడా ఆ ప్రచారాన్ని ప్రజల నుంచి కోరుకుంటున్నారు అనేది ఒక వార్త. సో ఇష్టారాజ్యంగా పలువురు వ్యవహార శైలి చాలా వింతగా ఉంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటున్నారు. కొందరికి ప్రచార యావ చాలా ఎక్కువగా ఉందని అధికారులు దీనిపైన ఆరోపణలు ఎత్తుతున్నారు. అయితే కదిలితే మేళతాళాలు ఉండాల్సిందే అని అంటున్నారు. ఎస్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ విషయంలో వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మేళతాళాలు, కొన్ని టపాకాయలు కాల్చడం, ఇట్లాంటి కొన్ని సౌండ్స్ చేసుకుంటూ కొంచెం ఉత్సాహంగా ఆయనకు స్వాగతం పలుకుతుంటారు. అయితే ఇక్కడ కలెక్టర్లు కూడా అలాంటి ప్రచారాన్నే కోరుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు మండిపడుతున్నారు. ఏజెన్సీలో ఒక జిల్లా కలెక్టర్ మితిమీరిన ప్రచారం ఇలా జరిగింది. ఆయన మితిమీరి ప్రచారాన్ని కోరుకుంటున్నారు. పాఠశాలలకు విద్యార్థులు శుభ్రంగా తయారై వచ్చేలా ఆయన చేపట్టిన ఒక కార్యక్రమము ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకుంది. సో దాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కాకపోతే ఆయన వింత ప్రవర్తన అనేది ఒక వార్తగా మిగిలింది. అలా ప్రవర్తించడం కలెక్టర్కి ఇంత ప్రచార యావ అవసరమా అని చెప్పేసి అధికారులు మండిపడుతున్నారు. అండ్ షావుకారు జానకి కన్నుమూత చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఆవిడకి 94 ఏళ్ళు ఉంటాయి. అండ్ దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో అలరించారు. నిజమైన షావుకారు అనేది ఆ సినిమాలో చాలా బాగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో నిన్న శుక్రవారం మధ్యాహ్నం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో నిన్న చెన్నైలో ఆవిడ మృతి చెందారు. అండ్ ఆర్ఎస్ఎస్ కూడా ఒక సమావేశం నిర్వహించింది. దేశ సంప్రదాయాల పరిరక్షణలో యువత పాత్ర కీలకం. సో ఇప్పుడు జెన్జీ అనేది చాలా ఎక్కువైపోయింది కాబట్టి అసలు ఆ యువతిని రాజకీయాల్లోకి ఎలా తీసుకురావాలి అండ్ వాళ్ళు దేశ సేవ ఎలా చేయాలి అనే అంశం పైన ఇప్పుడు జెన్జీకి చాలా సూచనలు, సలహాలు చేస్తున్నారు చాలామంది. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ కూడా నిన్న ఒక సమావేశం నిర్వహించి యువత పాత్ర కీలకం అంటున్నారు.
దాంట్లో పంచ్ పరివర్తనలో పర్యావరణానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తే యువతకి నెక్స్ట్ ప్రాధాన్యత. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్‌లో ఈ సమావేశాల్లో వివరాలు వెల్లడించారు. యువతలో సంస్కారం, సాంస్కృతిక విలువలను కేవలం ప్రసంగాలు, పోస్టర్ల ద్వారా నిర్మించలేము. ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడి అవేర్‌నెస్‌ని మనం తీసుకురావాలి. అప్పుడే దేశ సేవ చేయడానికి సులభమవుతుంది. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అవగాహన కార్యక్రమాన్ని వాళ్ళకి మనం ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఒక అవేర్‌నెస్ తెప్పించాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ నిన్న విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ సర్ కార్యవాహ ముకుంద్ మాట్లాడారు. అండ్ మోహన్ భగవత్ కూడా దీని గురించి చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం, దేశంలో రాజకీయ స్థిరత్వం ఉంది అంటున్నారు ప్రధాని మోదీ. ఇక స్పోర్ట్స్ న్యూస్. గాయత్రి జోడీకి పతకం ఖాయం. సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు ఓ పథకం ఖరారైంది అంటున్నారు. ఠాణా ఎదుట రాహుల్ మెరుపు ధర్నా. నిన్న పెల్లెట్లు తగిలి ఒక యువకుడు గాయపడడం పైన చలో అసెంబ్లీ లాస్ట్ మంత్ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఒక యువకుడికి పెల్లెట్ గన్ తగిలిన నేపథ్యంలో దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఒక 6 గంటల పాటు ఆయన నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు ఏమీ చేయలేక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఒక హై డ్రామానే నడిచిందని చెప్పాలి నిన్న దేశ రాజధానిలో. అండ్ నవరత్న కంపెనీ ఇంకొక న్యూస్ చూద్దాం. రాష్ట్రానికి నవరత్న కంపెనీ దుగరాజపట్నం షిప్ యార్డ్ నిర్మాణంలో భాగస్వామ్యం. సీఎంతో చర్చించిన మాజ్గా డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ 26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో రాష్ట్రానికి మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తుంది రక్షణ రంగ సంస్థ మజ్గా డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో దీనివల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. సో ఇది ఈనాడులో మెయిన్ హెడ్లైన్స్ మనం చూస్తాం. ఒకసారి సాక్షికి వెళ్దాం. జరిమానా లెక్క తేల్చాల్సిందే, రామోజీ మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా ఒకవేళ న్యాయం గెలిచి ఉంటే అంతా చట్ట ప్రకారమే చేస్తే మార్గదర్శి ఫైనాన్షియల్ ద్వారా డిపాజిట్ల సేకరణకు నిలిపివేసి ఆ సంస్థను హఠాత్తుగా అసలు ఎందుకు క్లోజ్ చేశారు? చాలామంది మార్గదర్శి నమ్ముకుని ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆర్థిక అంశాలు మిగిలి ఉంటే చట్టపరమైన ప్రక్రియల ద్వారా ఈ బకాయిల వసూలుకు అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అయితే ఒకవేళ ఆస్తులు అమ్మితే కానీ మార్గదర్శి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని రంగాచారి కమిషన్ చెప్పింది. మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటుందనేది చూడాలి. ఇక ఉలకవేం బాబు పలకవేం లోకేష్ అంటున్నారు. వైఎస్ జగన్ సవాల్ పైన నోరు మెదపరేం. సో డిఎస్సి పైన గత కొన్ని రోజులుగా ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గ్రూప్ అని కూడా తీసుకొచ్చారు జగన్. డిఎస్సి పైన మీకు దమ్ముంటే డిబేట్కి రండి, 1-to-1 మనం కూర్చుందాం, ఇన్ అండ్ అవుట్ మనం దీనిపైన డిబేట్ చేద్దాం, చర్చకు వస్తే మీకు నేను అన్ని విషయాలు చెప్తానని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ పదే మాట్లాడారు. బట్ దీనికి వాళ్ళు స్పందించలేదు ప్రతిపక్షాలు. బట్ సేమ్ టైం ప్రతిపక్షాలు డిఎస్సి కాకుండా గ్రూప్ 1 గురించి కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో మరి మీరెందుకు పలకట్లేదు? పలకవేం బాబు ఉలకవేం బాబు పలకవేం లోకేష్ అంటూ జగన్ మాట్లాడారు. మరి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఈ చర్చకి ఎందుకు రావట్లేదు? సో అధికారం ప్రతిపక్షాల మధ్య ఇవన్నీ రెగ్యులర్గా రాజకీయాల్లో కామన్గా ఉండే క్వశ్చన్సే. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడరు. ఇవి జనరల్గా జరిగే ప్రాసెసే. సో వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. లోకేష్ను కాపాడుకోవాలన్న ఆరాటంతోనే గ్రూపు నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో కేంద్ర మంత్రి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్కు ఒక నీతి, లోకేష్కి మరో నీత అంటూ కూడా జగన్ మాట్లాడారు. సో ఆయన తప్పు చేసినప్పుడు సీజేపీ ఎలాంటి ఉద్యమం చేసింది, ఆయన రాజీనామా చేసేదాకా వదిలిపెట్టలేదు. కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేసే వరకు మేము వదిలిపెట్టాము అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మరి ఆయన తప్పు చేసినప్పుడు ఆయన విషయంలో ఒక నీతి ఉన్నప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు మీకు ఇంకొక నీత. సో ఎవరైనా ఆ శిక్షణ అనుభవించాల్సిందే కదా అని అంటున్నారు. అసలు డిఎస్సి అభ్యర్థులకు లేని బాధ ప్రతిపక్షాలకు ఎందుకు అనేది డిఎస్సి అభ్యర్థుల వాదన. మాకైతే 16,000
343 పోస్టులు ప్రకటించారు ఈ ఇయర్ డిఎస్సి. మరి మా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మాకేం ప్రాబ్లం లేదు, అసలు ప్రతిపక్షాలకు ఎందుకు ఈ బాధ అనేది వాళ్ళ అభ్యర్థన. అట్ ది సేమ్ టైం ప్రతి ఏడాది కూడా మేము డిఎస్సి ప్రకటిస్తాము, ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పిస్తామని చెప్పేసి మొన్న లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు. మరి డిఎస్సి అంశం, గ్రూప్ 1 ఇవన్నీ ఎక్కడ పోతాయో తర్వాత రాబోయే రోజుల్లో అసలు కూటమి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి సమాధానం ఇస్తుందో చూడాలి. టాటా పవర్ బాటలో వెబ్సోల్, మరో పవర్ కంపెనీ పరార్, ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు బెదిరి బెంగాల్ వెళ్లిపోయిన వెబ్సోల్ వాటాల కోసం కీలక మంత్రి స్నేహితుడు ప్రాజెక్టులో భాగస్వామి వేధింపులు అంటున్నారు. సో ఒక పవర్ కంపెనీ కూడా రాష్ట్రానికి వస్తే మీ దెబ్బకు, కూటమి దెబ్బకు అది కూడా మళ్ళీ వెళ్ళిపోయిందని అంటున్నారు. సో అంతకుముందు కూడా ఇలాగే చాలా కంపెనీస్ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు కూటమి దెబ్బకు అసలు ఇక్కడ వద్దు పెట్టుబడులు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారు, మీ పాలన ఇలా ఉంది అని జగన్ దీనిపైన విమర్శించారు. ఇక టీడీపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి అంటున్నారు. ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వని చంద్రబాబు. సో ఒక 1 వీక్ బ్యాక్ కూడా కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, ప్రతిపక్షాలు మనలో మనకి గొడవలు పెట్టి విడదీయాలనో లేకపోతే అసంతృప్తిని పెంచాలనో చూస్తున్నాయి, కాబట్టి మీరు అవేవి కూడా పట్టించుకోవద్దు, ఎవరికి దక్కాల్సిన పదవులు వాళ్లకు దక్కుతాయి, సో దాన్ని ఎవరు పట్టించుకోవద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలందరికీ కూడా సూచించారు. సో పొత్తులో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు మరోసారి మొండి చేయి చూపారు. సో ఇటీవల గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు వర్ల రామయ్యని రమాదేవికి ఇచ్చారు. దీంతో పదవుల కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూసిన వర్మతో పాటు మిగిలిన సీనియర్ నేతలందరూ కూడా అసంతృప్తికి గురవుతున్నారు. సో కూటమి ప్రభుత్వ పాలన ఈ విధంగా ఉంది, ప్రతిసారి కూడా అనుకున్న వాళ్ళకి మొండి చేయి చూపిస్తున్నారు అని. సో అందుకని ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అండ్ మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది అంటున్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇవి ప్రజలే చెబుతున్నారు, ప్రజల ఆస్తులు లాక్కుంటున్నారు, నీకు పాలాభిషేకం చేయమంటావా, ప్రజల ఆస్తుల్ని లాక్కుంటున్న నీకు పాలాభిషేకం ఏ విధంగా చేస్తారని చెప్పేసి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. అండ్ సంజూష్ను తప్పించే స్కెచ్, జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదాన్ని పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుంది అంటున్నారు. ఒకవైపు అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి నేనే పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాను, అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని నేనే అడిగాను, అసలు ఎక్కడికి పారిపోలేదు, నాకు నేను వెళ్ళాను, బ్రీత్ అనలైజింగ్ అండ్ ఆల్కహాల్ ఎగ్జామినేషన్ కూడా చేశారు, దాంట్లో కూడా నెగిటివ్ వచ్చింది, మరి ఎందుకు ప్రతిపక్షాలు ఈ విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు, తమ వద్ద పనిచేసే ఒక ప్రైవేట్ డ్రైవర్ను నిందితుడిగా చూపేందుకు పక్కా ప్రణాళిక రచించారు అంటున్నారు. ఒకవైపు ఆయన కుమారుడు సంజూషే అధికారికంగా వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయి ఆ పరీక్షలు కూడా నిర్ధారణ చేశారు అని అంటున్నారు. సో దీంట్లో ఎవరి విషయాలు నమ్మాలి అంటే, డైరెక్ట్గా వచ్చి తప్పు చేసిన నేనే ఇలా చేశానని చెప్పేసి ఆయన వచ్చి తప్పు ఒప్పుకుంటుంటే అసలు ప్రతిపక్షాలు ఈ విధంగా ఎందుకు విమర్శిస్తున్నాయి, పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు. మరి పోలీసులకి కనిపిస్తుంది, చూసే ప్రజలకు కూడా కనిపిస్తుంది కదా ఎవరు నిందితుడు ఎవరు ఏంటి అనేది. సో ఇది సాక్షిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. షౌకార్ జానకి కన్నుమూత, 400 పైగా సినిమాల్లో ఆమె నటించారు. 4 సీఎంలతో నటించిన ఘనత ఆమె సొంతం. 4 ఏళ్ల క్రితం పద్మశ్రీ పురస్కారం కూడా దక్కుకున్నారు. అండ్ చివరి శ్వాస వరకు నటించాలనుకున్నారు. అండ్ ప్రతిసరికి ఒక 10 years బ్యాక్ కూడా చాలా మూవీస్లో తను నటించారు. సో మంచి నటి. 1955లో ఆమె కన్యాశుల్కం సినిమాలో ఒక బాల వితంతువు బుచ్చమ్మగా ఆకాంక్షల మధ్య నలిగిపోయిన పాత్రలో కళ్ళతోనే ఆమె పలికించిన హావభావాలు అలా ఉంటాయి. నెక్స్ట్, అన్న చెప్పాడంటే అబద్ధాలే, గ్రూప్ 1పై జగన్ మాటలన్నీ డొల్లే, కోర్టు తీర్పు, సిట్ నివేదిక వక్రీకరణ, పరీక్షా కేంద్రంలో నిషేధం ఉన్న ఫోన్లు వాడారు, డిజిటల్ మూల్యాంకనం వద్దన్న న్యాయస్థానం, తాను 99 మార్కులు వేస్తే ఎవరో 86కు తగ్గించారని సిట్ విచారణలో ఓ ఎగ్జామినర్ వెల్లడి. సో నా బిడ్డల మీద ఒట్టు, మెరిట్లోనే ఉద్యోగం సాధించే అంటున్నారు. ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. డిఎస్సి విజేత జ్యోతి, డిఎస్సిలో అక్రమాలు జరగలేదు,
ఉపాధ్యాయుని జ్యోతి భావోద్వేగం మంత్రి సబితా సమక్షంలో పిల్లలపైన ప్రమాణం చేసి మరో చెప్తుంది. ఆ చిత్రంలో కూడా మనం చూడొచ్చు. నేను నా సొంతంగానే కలిసి కష్టపడి సీటు సాధించాను. బట్ నోరు తెరిస్తే జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. అనవసరంగా మా డిఎస్ అభ్యర్థుల జోలికి వస్తున్నారని చెప్పి అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. సో ఒకటో రెండు అబద్ధాలు ఆడితే ఓకే, కానీ అన్నీ పొరపాట్లే జరిగే అన్ని అబద్ధాలంటే డిఎస్సి అభ్యర్థులు ఎలా నమ్ముతారు? సో జగన్ మాటల్ని ఎవరు నమ్మొద్దని చెప్పేసి ఆ అభ్యర్థి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అండ్ వివేక్ హత్య కేసులో రంగంలోకి ఈడీ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు చేశారు. నేటి నుంచి విశాఖలో బ్రిక్స్ సదస్సు హాజరు కానున్న సభ్య దేశాల యువజన క్రీడాకారులు, మంత్రులు. నేటి అర్ధరాత్రి నుంచే అతిథులకు ఇచ్చే విందుకు సీఎం చంద్రబాబు బ్రిక్స్ ప్రతినిధులకు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలుకుతున్నారు. అండ్ అక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా భోగాపురం ల్యాండింగ్ పెట్టారు కాబట్టి దానికి కూడా విశేష ఆదరణ లభిస్తుంది. ఇక తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం 100 కాదు 50. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో 50 సీట్లకు అడ్మిషన్లు. రెండోసారి తనిఖీల్లోనూ మౌలిక వసతులపై ఎన్ఎంసీ అసంతృప్తి. నేడు కేరళకు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ అయిన భుజానికి ఆయుర్వేద చికిత్స. సో ఆపరేషన్ అయిన తర్వాత దానికి కొంచెం వాపు రావడం వలన థెరపీ కోసం కేరళకి వెళ్తున్నారు. ఆయన ఒక దాదాపు 10 to 15 days అక్కడే ఉండి చికిత్స చేయించుకున్న తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వస్తారు. అంతకుముందు కూడా శస్త్రచికిత్స చేయించుకుంటున్న సమయంలో కూడా ఆయన అధికారికంగానే పాలనా కార్యక్రమాలు నిర్వహించారు. బట్ ఇప్పుడు కంప్లీట్ రెస్ట్, ఎటువంటి పాలనా కార్యక్రమాలు నిర్వహించకూడదు అని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏపీఏఐ మోడల్ భేష్ 6 నెలల్లో 743 కోట్ల అదనపు రాబడి, 22,000 కోట్ల కోర్టు తీర్పులతో కూడిన ఏఐ లీగల్ అసిస్టెంట్ అధ్యయనం కోసం పలు రాష్ట్రాల నుంచి బృందాలు. పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చాక ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని వారాల పాటు పట్టే పనులు సైతం గంటల్లోనే పూర్తవుతున్నాయి. సో ఏఐ చేయాల్సిన ఏఐ చేస్తుంది కాబట్టి మనం ఒక 10 గంటలు అనుకునేది ఒక 4 నుంచి ఒక 5 గంటలు లేదా 6 గంటల్లో ఏఐ పూర్తిగా కంప్లీట్ చేసే టెక్నాలజీ వచ్చింది. సో దీనికి పలు రాష్ట్రాలు అభినందిస్తున్నాయి. వాణిజ్య పనుల విభాగంలో ఏ వాడకం పైన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ మోడల్ను ఇటీవల కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సమక్షంలో దీన్ని ప్రదర్శించారనమాట. అండ్ ఢిల్లీలో దొరికిన సాదిక్ పోలీసుల అదుపులో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్. సో నిన్న నూకరాజు ఫ్యామిలీ విషయంలో నిన్న కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాదిక్ ఆ కుటుంబాన్ని చాలా వేధిస్తున్నారని చెప్పేసి, ఇంకా వేదనను తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి తప్పించుకు తిరుగుతున్న అతన్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నూకరాజు తన భార్య, కుమార్తె, మనబడితో సహా ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజేంద్రమోహన్ రోడ్ రైల్ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక సర్కారీ బడి తనిఖీకి వెళ్లిన సీజేపీ బృందంపై దాడి. రాజస్థాన్లోని రాంపురా కన్వార్పురాలో ఈ ఘటన జరిగింది. రాళ్లు, కర్రలతో స్థానికులు దాడి చేశారు. సో దేశవ్యాప్తంగా సీజేపీ చేపట్టిన జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ర్యాలీ గురించి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అండ్ ఎక్కడెక్కడ ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా మేము ఆ ప్రాంతానికి వచ్చి, ఆ రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేపడతాము, వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పిన నేపథ్యంలో నిన్న రాజస్థాన్లోని రాంపురా కన్వర్పురాలో ఘటన జరిగిన నేపథ్యంలో వాళ్ళకి అండగా నిలబడ్డారు. సో అక్కడ ఏమేమైతే అన్యాయాలు జరుగుతున్నాయో, ఒక స్కూల్లో కానీ లేకపోతే ఏదైనా ప్రాంతంలో కనీస అవసరాలు లేకపోవడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అలాంటి విషయాలు తెలుసుకుని అభిజిత్ దీప్కే దానిపైన పోరాటం చేస్తున్నారు. ఎంతసేపు ఇది బీజేపీ గుండాలపైనే, బీజేపీనే ఈ విధంగా చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన అభిజిత్ దీప్కే మొదటి నుంచి కూడా మండిపడుతున్నారు. అంటే ఒక్కటి ఓకే అయింది కదా అని చెప్పేసి అన్నీ అలాగే చేస్తా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు కదా. మరి చూడాలి, నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దానికి న్యాయం చేస్తుంది. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఇంకొకసారి తెలంగాణకు వెళ్దాం. V6లో వెలుగు పేపర్లో మనం చూడొచ్చు, సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్ వేసింది. యాక్చువల్గా 21 నుంచి 30 వరకు
సీఎం అమెరికా టూర్ వేశారు. అక్కడున్న కొన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్తో కానీ అండ్ మిగతా యూనివర్సిటీస్తో కానీ ఒక ఎంఓయూ కుదుర్చుకోవడమో, లేకపోతే అలాంటి యూనివర్సిటీస్ని మన దగ్గర పెట్టడమో, అలాంటి విషయాలపైన మాట్లాడదాము, చర్చిద్దామని చెప్పేసి వెళ్ళారు. బట్ రాజకీయ కారణాల నేపథ్యంలో కేంద్రం దీనికి బ్రేక్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన లండన్ వరకు అనుమతి ఉంటే ఆయన వెళ్ళారు. 24న బ్రిటన్ నుంచే రిటర్న్ కానున్న ముఖ్యమంత్రి. సో ఎల్లుండి అక్కడి నుంచి రిటర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీరుపైన ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు. యువత ఫ్యూచర్ పైన సంకుచిత రాజకీయాలు తగవు, గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ను మారుస్తామంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేను యూఎస్లో ఒప్పందాలు చేసుకోవాలని ఆఫీసర్లకు కూడా ఆదేశించేదను. అంటే ఇంకా నేను వెళ్ళలేని నేపథ్యంలో మా ఆఫీసర్స్ని వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్తో మాట్లాడి ఒప్పందం చేసుకోమని చెప్పాను. వాటిపైన సో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ఆసక్తి చూపించింది. అందుకని ఇక్కడ కూడా అలాంటి యూనివర్సిటీస్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం నిర్ణయించుకున్నారు. సీఎం పదవికి తగినట్టుగా టూర్ షెడ్యూల్ లేదు అని అంటున్నారు. అండ్ పాలిటెక్నిక్లను ప్రైవేటీకరించాం, 600 కోట్లతో కాలేజీలు అప్గ్రేడ్ చేస్తాం, ఎప్పటిలాగే బీటెక్లో ఎంట్రీ ఉండేలాగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అండ్ సేమ్ టైం నిన్న రాహుల్ గాంధీ ధర్నా మనం చూసాము. చలో పార్లమెంట్ నేపథ్యంలో అతనికి పెల్లెట్ గన్ తగిలిన నేపథ్యంలో దీనిపైన ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, సో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి నేను ఒక 6 గంటల పాటు నిరసన తెలిపిన నేపథ్యంలో పోలీసులు ఆ పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది. సో కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలి. సో నిన్న నుంచి కూడా గాంధీ భవన్లో ఒక ప్రధాన చర్చ జరుగుతోంది. కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు కరెక్ట్ కావు, సో తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలందరూ కూడా నిన్న నుంచి నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఆమెపైన మండిపడుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు మీకు లేదు, ఆ రైట్స్ మీకు లేవు, కాబట్టి వెంటనే కొండా సురేఖ రాజీనామా చేయాలని చెప్తున్నారు. సో అటు కొండా సురేఖ కూడా దీనిపైన స్పందించారు. స్పందించే టైంలో నేను స్పందిస్తాను, ఎవరికి ఏం చెప్పాలో ఆ టైంలో నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ చేస్తానని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడారు. అండ్ ఇంకొక టైంలో నా కూతురు మాట్లాడిన దానికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఆమె బర్త్డే వేడుకల్లో సుస్మిత వ్యాఖ్యలు చేశారనమాట. మా కూతురు మాట్లాడిన దానికి నాకు సంబంధం లేదు, నేనైతే క్షమాపణ చెప్పను, బట్ నేను ఎప్పుడు రావాలి, ఏం చెప్పాలనేది తొందరలోనే అది టైం వచ్చినప్పుడు నేను నిర్ణయించుకుంటానని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడారు. బట్ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శల నేపథ్యంలో ఫర్దర్గా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, కొండా సురేఖ ఇటు రాజీనామా చేస్తారా, అందరూ డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి రాజీనామా చేయాలి అని అంటున్నారు. బట్ చూడాలి సీఎం రేవంత్ రెడ్డి లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో. ఇక బగర్ షక్కర్, పెట్రోల్కు తీపి వంటింటికి చేదు, కిలో 66కి ఎగబాకిన షుగర్ రేటు. ఇథనాల్కు దేశీయ చెరుకు వాడకం, సుంకం ఎత్తేసిన తగ్గని చక్కెర ధర, విదేశాల నుంచి దిగుమతులకు ఓకే. సో వంటింట్లో వాడే చక్కెర ధరను పండించారు. E20 లక్ష్యంతో చెరుకు రసాన్ని భారీగా ఇథనాల్ తయారీకి మళ్లించడంతో దేశీయ పంచదార సరఫరాకు గండిపడింది అంటున్నారు. సో ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు న్యూస్. సో ఇది వాళ్ళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.